తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఇప్పుడు ఇదే అంశంపై కమలనాథుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఓవైపు ఈటెలకు పదవి ఖాయమైందన్న ప్రచారం సాగుతున్నా ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నారు. ఈ కోవలోనే పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ రాష్ట్ర కమల సారథిగా ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? తెలంగాణలో కమల దళాన్ని నడిపించేదెవరు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే కిషన్ రెడ్డి ఉన్నా ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కింది. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీజేపీ నేతల్లో ఎవరికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గతంలో కంటే కమలనాథులు మంచి ఫలితాలు సాధించారు. ఇక ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ 2019కి భిన్నంగా 8 ఎంపీ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో ఇటు అధికార కాంగ్రెస్కు అటు విపక్ష బీఆర్ఎస్ను సమర్థంగా ఎదుర్కొనే నేత కోసం కొంతకాలంగా అన్వేషిస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఎలాగూ ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయన స్థానంలో ఎవరికి ఇవ్వాలన్న దానిపై గట్టి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో మొదటిది ఈటెల రాజేందర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అందులోనూ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి ఉండడంతో రాష్ట్రంలో అడుగడుగునా ఈయనకు అవగాహన ఉంది. పైగా బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి కేసీఆర్తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడిగా ఈటెలకు ప్రజల్లో మంచి గుర్తింపు సైతం ఉంది. పైగా తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన ఈటెల మంచి మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రివర్గంలోనూ చోటు దక్కవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయనకు అవకాశం లభించలేదు. అదే సమయంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లి భేటీ అయ్యారు. దీంతో కిషన్ రెడ్డి స్థానంలో ఈటెలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న ప్రచారం గట్టిగా సాగుతోంది. కమల దళపతి రేసులో వినిపిస్తున్న మరో పేరు డీకే అరుణ. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈమెకు మంచి పరిచయాలున్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పనిచేశారు డీకే అరుణ. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి ఆమె సంచలన విజయం సాధించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఉన్న ఎంపీ స్థానం హస్తం చేతి నుంచి జారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫలితంగా డీకే అరుణ పేరు ప్రచారంలో ఉంది. పైగా మహిళ కావడం కూడా ఈమెకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆయన కేసీఆర్ టార్గెట్గా చెలరేగిపోతుంటారు. ఇక మెదక్ నుంచి గెలిచిన ఎంపీ రఘునందన్ రావు పేరుపైన ప్రచారం సాగుతోంది. మంచి వాగ్దాటి ఉన్న నేత కావడం రఘునందన్ రావుకు కలిసొచ్చే అంశం. మరోవైపు కామారెడ్డి నుంచి గెలిచిన వెంకట్రామరెడ్డి పేరు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం వినిపిస్తోంది. ఇప్పటికే బీజేఎల్పీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకు లేదంటే మరో సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలున్నాయి. మరి మోడీ షా మనసులో ఏముందో, ఎవరికి రాష్ట్ర సారథ్య బాధ్యతలు దక్కేనో అన్నది ఆసక్తి రేపుతోంది.